లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్న తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రముఖులను సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ గ్యాంగ్. ఈ పేరు వినగానే చాలా మందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్ కు సల్లు భాయ్ కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అవును, ఈ గ్యాంగ్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. పలుమార్లు సల్లు భాయ్ ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇలా ఇండియాలో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడీ వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో ఈ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్సర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరి గత సోమవారం సెప్టెంబర్ 29న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని పేర్కొన్నారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదంటూ తేల్చి చెప్పారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని, పౌరుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్ ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్న తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రముఖులను సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ గ్యాంగ్. ఈ పేరు వినగానే చాలా మందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్ కు సల్లు భాయ్ కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అవును, ఈ గ్యాంగ్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. పలుమార్లు సల్లు భాయ్ ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇలా ఇండియాలో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడీ వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో ఈ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్సర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరి గత సోమవారం సెప్టెంబర్ 29న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని పేర్కొన్నారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదంటూ తేల్చి చెప్పారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని, పౌరుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్ ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్న తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రముఖులను సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ గ్యాంగ్. ఈ పేరు వినగానే చాలా మందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్ కు సల్లు భాయ్ కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అవును,
ఈ గ్యాంగ్కు సల్మాన్ ఖాన్కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. పలుమార్లు సల్లూభాయ్ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇలా ఇండియాలో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడీ వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో ఈ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్సర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరి గత సోమవారం సెప్టెంబర్ 29న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని పేర్కొన్నారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదంటూ తేల్చి చెప్పారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని, పౌరుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్ ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నా తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రముఖులను, సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ గ్యాంగ్. ఈ పేరు వినగానే చాలా మందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్ కు సల్లూభాయ్ కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అవును, ఈ గ్యాంగ్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. పలుమార్లు సల్లూభాయ్ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇలా ఇండియాలో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడీ వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో ఈ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్సర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరి గత సోమవారం సెప్టెంబర్ 29న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని పేర్కొన్నారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదంటూ తేల్చి చెప్పారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని, పౌరుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్ ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నా తన గ్యాంగ్ తో మాత్రం హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రముఖులను, సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ గ్యాంగ్. ఈ పేరు వినగానే చాలా మందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్ కు సల్లూభాయ్ కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అవును, ఈ గ్యాంగ్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. పలుమార్లు సల్లూభాయ్ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్నోయ్ గ్యాంగ్. ఇలా ఇండియాలో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడీ వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజు
రోజుకు మితిమీరిపోతుండటంతో ఈ గ్యాంగును ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్సర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగుకు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరి గత సోమవారం సెప్టెంబర్ 29న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని పేర్కొన్నారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదంటూ తేల్చి చెప్పారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని, పౌరుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. బిష్నోయ్ గ్యాంగ్ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.